ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో వాసవి మహా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించిన ఆర్యవైశ్యులు. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి పురస్కరించుకొని వాసవి మహా బైక్ ర్యాలీని ఉత్సాహంగా ఆటపాటలతో నిర్వహించిన ఆర్యవైశ్యులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వాసవి మహాసంస్థాన్ ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ వద్ద ముందుగా భారత సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ అమరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఐబీ నుండి వాసవి మహా బైక్ ర్యాలీని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి జెండా ఊపి తోపాజీ అనంతకిషన్ ప్రారంభించారు. వాసవి మహా బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ నుండి కలెక్టరేట్, బసవేశ్వర చౌక్, బైపాస్ సాయిబాబా దేవాలయం మీదుగా పాత బస్టాండ్ మాధవనగర్ భవానీ మందిరం నుండి వాసవి మాత ఆలయం వరకు ఉత్సాహంగా ఆటపాటలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆమెటి పాండయ్య, కార్యదర్శి ఇల్లింతల రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, యువజన సంఘం అధ్యక్షులు తోపాజీ హరీష్, మహిళా కమిటీ సభ్యులు ఆర్యవైశ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ సంగారెడ్డి వాసవి మహాసంస్థాన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అందరికీ వాసవిమాత జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి ప్రజలందరిపై వాసవి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని వేడుకుంటామని అన్నారు. క్రమ పద్ధతిలో అందరం కూడా మెల్లగా వెళ్దాము. టైం చాలా ఉంది, మనకి 12:30 వరకు వెళ్ళొచ్చు. మనం భోజనాలు ఉంటాయి కాబట్టి ఆ సమయం కూడా వాళ్ళకి ఇవ్వాలి, మంచి సమయం ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా సమయం పాటించి 10:40కి బయలుదేరితే 11:30 వరకు మనం జరుపుకుంటాం. సుమారు 1 అవర్ ర్యాలీ నడుస్తుంది. మినిమం 1 అవర్ పైన ర్యాలీ నడుస్తుంది. కాబట్టి మినిమం అందరు ఎవరు కూడా మధ్యలోకి వెళ్ళిపోదండి. మధ్యలోకి మేము న్యూ బస్ స్టాండ్ వరకు వచ్చినాం కదా, కిషన్ మామకు ముఖం చూపించాం కదా అని చెప్పి పోయొద్దు. అది వాసవి కనకా పరమేశ్వరి మీద ఉంటే చెప్తున్నా. వాసవి మాత మీద ఎవరికైనా అభిమానం ఉన్నా, వాసవి కనకా పరమేశ్వరి మీద ఒట్టే చెప్తున్నా, మీరు మధ్యలోకి వెళ్ళి పోవద్దు. అమ్మవారి మీద ఒట్టు. మీ అందరి మీద ఒట్టే చెప్తున్నా. ఎవరు వద్దు, మొత్తం పాల్గొనాలి. ఎవరు పోవద్దు. అందరు పోయి అమ్మవారి ప్రశాంతించుకోవాలి. అందరు పోవాలి. పిడికడ బట్టి మీదకి లేకుండే వైశ్యుల ఐక్యత, వైశ్యుల ఐక్యత, వైశ్యుల ఐక్యత. జై వాసవి, జై వాసవి, జై వాసవి. మరి ఇప్పుడు అందరం కలిసి యథాస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మౌనం పాటించేసి మౌనించారు. ఆ మౌనించాలి మౌనం మరొకసారి ఏంది అన్నా దూరంగా అందరూ వచ్చండి. మళ్ళీ అందరూ వచ్చండి.
जय वासवी जय वासवी जय जय वासवी माता की जय वासवी माता పెద్ద సెట్ వచ్చింది ఫోన్ వస్తుందా ఇదే వస్తుందారా కర్ణాకర ముందరికి రా కొంచెం జెండా ఇయ్యరా జెండా జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి అనుకుంటున్న ఆర్య వైశ్య సోదరులకు సంగారెడ్డి పట్టణ వాసవి మహాసంస్థాన ఆలయ కమిటీ ద్వారా సంగారెడ్డి వాసవి మహాసంస్థానంలో వెలిసిన మా అమ్మవారు అద్భుతమైన ఆలయం కట్టించిన శ్రీ శ్రీ గురు మాధవానంద స్వామి ఆశీస్సులతో శ్రీ 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 డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి పర్యవేక్షణ నడుస్తున్న వాసవి మాత ఆలయము సర్వసిద్ధి పొంది ఈరోజు జగన్మాతగా సంగారెడ్డిలో అవతరించిన వాసవి మాత యొక్క కటాక్షాలు ఈ ప్రపంచమంతా వైశ్యులకే కాకుండా అన్ని వర్గాల వాళ్ళకు భారతదేశం ఉన్న ప్రజలందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అమ్మవారి కృప వల్ల అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఐశ్వర్యాలు పాల్గొనాలని చెప్పి అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో జయాలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు నా పక్కకున్న అందరూ కూడా వాసవి మాత ఆలయ కమిటీ వాళ్ళు వైశ్య సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి అందరి తరపున అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ మధ్యాహ్నం 1 గంటలకు వాసవి మాత ఆలయంలో అన్నప్రసాద వితరణ ఉంది కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో రావాలని చెప్పి కోరుకుంటూ సంగారెడ్డి ఉంటున్న పట్టణ ప్రజలందరూ కూడా ఆత్మీయ బంధువులు పట్టణ ప్రజలందరూ కూడా ఒక వైశ్యులకే అమ్మవారు వాసవి మాత కాదు స్వయాన వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా అమ్మవారు అవతరించింది కాబట్టి అమ్మవారు జగజ్జనని మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి మహావాసవి కన్యకా పరమేశ్వరి 4 అవతారాలు ఎత్తి ఈరోజు అమ్మవారు పుట్టింది కాబట్టి అందరూ కూడా రావచ్చు అమ్మవారి కృపకు అందరు పాత్రలు కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎవరైతే భారత పౌరులు ఎవరైతే ఈరోజు అమరవీరులు అయినరో వాళ్ళందరికీ ఈరోజు మా వాసవి మాత ఆలయం తరపున మౌనం పాటించడం జరిగింది. అలాగే భారత సైన్యానికి కూడా ఈరోజు జై హింద్ జై భారత్ అని వాళ్ళకు మా సెల్యూట్ ద్వారా చెప్తున్నాం. జై హింద్ జై భారత్ అందరు సెల్యూట్ పెట్టేసేయండి. అందరికి జై భారత్. భారత సైన్యానికి మా యొక్క సెల్యూట్. జై భారత్.